హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ 8 105 రోజుల నిరీక్షణ మొత్తానికైతే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తేలిపోయింది. ఎస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ. గేమ్ చేంజర్ సినిమా హీరో రామ్ చరణ్ తేజ గారు మొత్తానికైతే బిగ్ బాస్ 8 విన్నర్కి ట్రోఫీని అందించడం జరిగింది. షూటింగ్ కంప్లీటెడ్. మరి నిఖిల్ మలియక్కల్ విన్నర్ అయ్యాడంట. నన్ అదర్ దాన్ నిఖిల్ మలియక్కల్, బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్. కంగ్రాచులేషన్స్ టు నిఖిల్. సో చాలా టఫ్ కాంపిటీషన్లో కప్పు గెలవడం అనేది మామూలు విషయం కాదు. సరే, ఎవరు ఏం కష్టపడ్డా, ఎవరైనా ఓట్లు వేసినా విజయమే. దాన్ని మనం 100% గౌరవించాలి. సో రన్నరప్గా అయితే గౌతమ్ అయ్యాడంట. రన్నరప్ గౌతమ్, విన్నర్ ఈజ్ నిఖిల్. సో మనమైతే గౌతమ్కే కొంచెం ఎక్కువ ఉంది, గౌతమ్కి అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం. బట్ నో ప్రాబ్లం, ఎవరైనా విన్నర్ అవ్వాల్సిందే, ఎవరో ఒకరు అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రజా తీర్పు, అది పిఆర్ల తీర్పు అనుకోండి, ఎవరి తీర్పు అనుకోండి, రెస్పెక్ట్ అయితే మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే పిఆర్లకైనా కూడా పైసలు ఖర్చు పెట్టాల్సిందే కదా, అంత ఈజీ కాదు. ఎనివే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ మలియక్కల్. మరి నిఖిల్ మలియక్కల్ గెలవడం కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కామెంట్ చేయండి. నేనైతే గెలిచిన తర్వాత నో కామెంట్స్. ఎవరు గెలిస్తే వాళ్ళు కరెక్ట్ అనుకోవడమే, ఎందుకంటే ఇది ప్రజా తీర్పు ఏ రకంగా అయినా కూడా. సో మీరు కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. థ్యాంక్ యూ, బై.